ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెసీ రైటింగ్ గురించి మనం నేర్చుకుందాం. ప్రెసీ రైటింగ్, దీన్ని ప్రెసీ అనాలి. ద వర్డ్ ప్రెసీ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ వర్డ్. ఇట్స్ ఎ ఫ్రెంచ్ వర్డ్. దీంట్లో ఎస్ సైలెంట్. ప్రెసీ, ద మీనింగ్ ఆఫ్ ప్రెసీ ఈస్ యాక్యురేట్, ఎగ్జాక్ట్, ప్రెసైజ్. ప్రెసీ రైటింగ్లోనే మీకు అర్థమై ఉంటుంది. ఇట్స్ ఏ ఫ్రెంచ్ వర్డ్ అనుకున్నాం మనం. ఇది ఫ్రెంచ్ నుంచి తీసుకోబడినటువంటి వర్డ్. రైటింగ్ అ ప్రెసీ మీన్స్ మేకింగ్ అన్ ఇంటెలిజెంట్ సమ్మరీ ఆఫ్ ఎ లాంగ్ ప్యాసేజ్. టు రైట్ అ ప్రెసీ వన్ షుడ్ హ్యావ్ అ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్యాసేజ్. ఓన్లీ దెన్ will one be able to include all the essential points and tips and tricks of examples in the pressy. So what is pressy? Pressy ante entante it's making an intelligent summary. మామూలు సమ్మరీ కాదమ్మా ఇది, ఇంటెలిజెంట్ సమ్మరీ. మేకింగ్ అన్ ఇంటెలిజెంట్ సమ్మరీ ఆఫ్ ఎ లాంగ్ ప్యాసేజ్. ఒక పెద్ద ప్యాసేజ్ని ఇంటెలిజెంట్గా దాన్ని కుదించి రాయడాన్నే ప్రెసీ రైటింగ్ అంటారు. ఇది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇట్స్ మోర్ డిఫికల్ట్ దాన్ రైటింగ్ ఏ ఒరిజినల్ ప్యాసేజ్. ఒరిజినల్ ప్యాసేజ్ రాయడం ఈజీ, అక్కడ మనకు రిస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ ప్రెసీ రైటింగ్ అనేది చాలా జాగ్రత్తతో కూడినటువంటి అంశం. చాలా జాగ్రత్తలు పాటించాలి. సో ప్రాపర్ కేర్ మస్ట్ బీ టేకన్ టు రైట్ ప్రెసీ రైటింగ్. సో కాబట్టి టు రైట్ ఎ ప్రెసీ వన్ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్యాసేజ్. ప్రెసీ రాయడానికి ఆ లాంగ్ ప్యాసేజ్ మొత్తం మనకు అర్థం అవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు దాన్ని క్లుప్తంగా, ఇంటెలిజెంట్గా దానికి మీరు సమ్మరీని రాయగలరు. ఇది ఎందుకు కష్టము అని అన్నాము? సమ్మరీ రాయడం ఈజీ కదా, క్లుప్తంగా మనము సారాంశాన్ని రాయడము. ఇది జనరల్గా రాసే సారాంశం లాంటిది కాదు. ఇందులో అనేకమైన అంశాలని మనం పాటించాలి. చాలా యాక్యురేట్గా రాయాలి, చాలా ప్రెసైజ్గా రాయాలి. అందుకే దీని పేరు ప్రెసీ రైటింగ్ అన్నాం. ఇట్స్ నాట్ జస్ట్ రైటింగ్ ఎ సమ్మరీ, ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ అన్ ఇంటెలిజెంట్ సమ్మరీ. దాట్స్ ద థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. మన మనసులో ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది కేవలము సమ్మరీ రాయడం కాదు, ఒక ఇంటెలిజెంట్ సమ్మరీని మనం తయారు చేయడం. సో అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే నీకు లాంగ్ ప్యాసేజ్ అర్థమవుతుందో అప్పుడు మాత్రమే ఆ ప్యాసేజ్లో ఉన్న అతి ప్రాముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా నువ్వు ఇంక్లూడ్ చేస్తావు. లేకపోతే ఆ ప్యాసేజ్ మనకు అర్థం కాకపోతే యూ కాంట్ మేక్ అన్ ఇంటెలిజెంట్ సమ్మరీ ఆఫ్ దట్ లాంగ్ ప్యాసేజ్. సో ప్రెసీ రైటర్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇది చాలా జాగ్రత్తతో రాయవలసినటువంటి, క్లుప్తంగా రాయవలసినటువంటి ఒక విషయం. అందుకే దీన్ని ప్రెసీ రైటింగ్ అన్నాం. అందుకే కదా నేను ఒక మాట చెప్పాను మీకు ఇప్పుడు, ఒరిజినల్ ప్యాసేజ్ రాయడమే ఈజీ, అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. కానీ ప్రెసీ రైటింగ్లో అనేకమైన అంశాలని మీరు పాటించాలి. ఒక పెద్ద ప్యాసేజ్ని చిన్న ప్యాసేజ్గా కుదించాలి, సమ్మరీ రాయాలి. వాటిని ఎలా రాయాలో ఇప్పుడు మనము పాయింట్ వైజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. సమ్ జనరల్ కన్సిడరేషన్స్. It is generally accepted that a pressy should be a third of the passage given. If the original passage has 300 words, the pressy should not be more than 110 words in length. So length విషయంలో ప్రెసీ రైటింగ్ చాలా క్లారిటీగా ఉండాలి. మీరు లెంగ్త్ విషయంలో 1/3 ఆఫ్ ద ప్యాసేజ్ మాత్రమే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన లాంగ్ ప్యాసేజ్లో 1300 వర్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఉదాహరణకు 300 పదాలు ఉన్నాయి. అందులో 1/3 ఎంత? 100. కాకపోతే ఒక 10 వర్డ్స్ మీరు ఎక్సెప్షన్ ఉంటుంది. అంటే 110 వర్డ్స్ని మనం మించకుండా రాయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ఒక్కసారిగా మనం చేయలేం. ఖచ్చితంగా దీనికి రఫ్ డ్రాఫ్ట్ రాసుకోవాలి. రఫ్ డ్రాఫ్ట్ తర్వాత మీకు ఇంకా అక్కడ కుదించకపోతే సెకండ్ డ్రాఫ్ట్ కూడా మీరు రాసుకోవచ్చు, థర్డ్ డ్రాఫ్ట్ కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది అంత కష్టమైన అంశం. తర్వాత మనము ఫైనల్ డ్రాఫ్ట్ రావాలి. సో చెప్పండి ఫ్రెండ్స్, లెంగ్త్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ప్రెసీ రైటింగ్లో
1/3 ఆఫ్ ద ప్యాసేజ్ ఉండాలి. ఇది కూడా మీకు బిట్ అడుగుతారు. ఇట్ ఈస్ జనరల్లీ యాక్సెప్టెడ్ దట్ ఎ ప్రెసీ షుడ్ బి ఎ థర్డ్, అంటే ఒకవేళ 300 వర్డ్స్ కనుక ఉన్నట్లయితే మీరు దాన్ని 110 వర్డ్స్లో రాయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అంటే అది ఒక్కసారిగా మనం చేయలేము, ఖచ్చితంగా మనం రఫ్ డ్రాఫ్ట్ రాసుకోవాలి. ఎ ప్రెసీ షుడ్ బి ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ప్రెసీ రైటర్. ఇది వన్ మోర్ ఛాలెంజ్. మనకున్న ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఈ ప్రెసీ వచ్చిన ఒరిజినల్ ప్యాసేజ్లో ఉన్న అదే వాక్యాల్ని తిరిగి కొందరు అనుకుంటారు ఏముంది 300 పదాలు ఉంటే 100-110 పదాలు రాయడం పెద్ద కష్టమేముంది, అందులో 300 పదాల్లో నుంచి వాళ్ళ ఇష్టం వచ్చిన పదాలు తీసేసి 110 పదాలు సెలెక్ట్ చేసుకోవడం, అది ప్రెసీ కాదమ్మా. అది ఒక పిచ్చిది అవుతుంది. ప్రెసీ అనేది ఏంటి అంటే ఇట్ షుడ్ బి ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ప్రెసీ రైటర్. ఆ ప్రెసీ రాసేటువంటి రైటర్ యొక్క లాంగ్వేజ్లో ఆ ప్రెసీ రైటింగ్ అనేది ఉండాలి, అతని లాంగ్వేజ్లో ఉండాలి. అంటే ఒక మాటలు మనం బాగా విన్న తర్వాత దాన్ని మన మాటల్లో వ్యక్తపరచగలిగేటట్లు, అదే అర్థాన్ని మన మాటల్లో వ్యక్తపరిచేటువంటి ఆ నాలెడ్జ్ మనలో ఉండాలి, ఆ ఇంగ్లీష్ నాలెడ్జ్ మనలో ఉండాలి. సో అంటే ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉండాలి. ఒక పారాగ్రాఫ్ చదివిన తర్వాత యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు రిప్రొడ్యూస్ ద సేమ్ సెంటెన్సెస్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. అదే వాక్యాలని మీ సొంత మాటల్లో సొంత వాక్యాల్లో పెట్టగలిగేటువంటి సామర్థ్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రెసీ అందుకే చాలా కష్టమైందని చెప్పుకున్నాం. ఆ ఒరిజినల్ ప్యాసేజ్లో ఉన్నటువంటి ఆ ఒరిజినల్ సెంటెన్సెస్ని మీరు తిరిగి రిప్రొడ్యూస్ చేయడానికి వీలు లేదు. మీరేం చేయాలి? ఏ ప్రెసీ షుడ్ బి ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ప్రెసీ రైటర్. ఏ ప్రెసీ షుడ్ బి ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ప్రెసీ రైటర్. ద ఒరిజినల్ ప్యాసేజ్ ఈస్ నాట్ టు బి రెడ్యూస్డ్ ఇన్ లెంగ్త్. ఒరిజినల్ ప్యాసేజ్ని లెంగ్త్లో మనము జస్ట్ బై రిమూవింగ్ అన్ఇంపార్టెంట్ ఆర్ అన్నెసెసరీ సెంటెన్సెస్ అండ్ బై రిప్రొడ్యూసింగ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రెసీ. చూసారా, ఒరిజినల్ ప్యాసేజ్లో ఉన్న కొన్ని సెంటెన్సెస్ని కొన్ని వాక్యాల్ని తీసేసి మిగతాది ప్రెసీ అని మనం పెట్టడానికి వీలు లేదు. ఇలా కూడా చేస్తారు కొంతమంది. ఇంటర్మీడియట్లో ప్రెసీ రైటింగ్ అనేది రాయమంటే వాళ్ళు కొన్ని వాక్యాలను లేపేసి దాన్ని చిన్నదిగా చేసేస్తారు. అలా చేయకూడదు. ఒరిజినల్ ప్యాసేజ్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటిని మనం తీసేది లేదు. మొత్తము ప్యాసేజ్లో ఉన్న మాటలన్నీ చదివి వాటిని క్లుప్తంగా మన మాటల్లో, అంటే ఏ ఇంపార్టెంట్ విషయాన్ని తీసేయకుండా మనం జాగ్రత్తగా అన్ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసేస్తూ మన మాటల్లో క్లుప్తంగా పెద్ద పెద్ద వాక్యాలని చిన్న వాక్యాలుగా కుదించుకొని రాయగలిగేటువంటి కెపాసిటీ ఉండాలి. ఇది రాయాలంటే ఖచ్చితంగా మనకు ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండాలి. ప్రెసీ రైటింగ్ రాయాలంటే ఇంగ్లీష్ మీద కమాండ్ లేకుండా మీరు రాయలేరు. వొకాబులరీ బాగా తెలిసి ఉండాలి, బ్రెవిటీ ఉండాలి. అంటే పెద్ద పెద్ద అంశాలను కూడా చిన్న వాక్యాలతో పెట్టగలిగేదాన్ని బ్రెవిటీ అంటారు. బ్రెవిటీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ అని ఉంది. అంటే ఇన్ని మాటల్లో చెప్పాల్సింది కొన్ని మాటల్లో చెప్పగలిగేటువంటి సామర్థ్యం మనకు ఖచ్చితంగా ప్రెసీ రైటింగ్లో అవసరం. అంటే ఇప్పుడు మీరు అర్థమైంది ఏంటంటే లెంగ్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లెంగ్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ అనవసరమైన వాక్యాలని తీసేసి మన ఇష్టం వచ్చిన వాక్యాలని తీసేసి ఆ మిగతాదే ప్రెసీ రైటింగ్ అని పెట్టడం అనేది అది అస్సలు ప్రెసీ రైటింగ్ అని అనిపించుకోదు. ఇట్ షుడ్ బి ఏ బ్రీఫ్ జిస్ట్. ఇది చాలా బ్రీఫ్గా సమ్మరీగా ఉండాలి. ఇట్స్ ఎ బ్రీఫ్ జిస్ట్ ఆర్ సమ్మరీ ఆఫ్ ద ప్యాసేజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద రైటర్స్ ఓన్ వర్డ్స్. ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద రైటర్స్ ఓన్ వర్డ్స్. రైటర్స్ యొక్క ఓన్ వర్డ్స్లో ఆ సమ్మరీని ప్రజెంట్ చేయగలగడమే ప్రెసీ రైటింగ్. సో ద ఒరిజినల్ ప్యాసేజ్ షుడ్ బీ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద ప్రెసీ రైటర్. ఇట్ షుడ్ బి రిప్రొడ్యూస్డ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద రైటర్. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను ఎందుకు మీకు ప్రెసీ రైటింగ్ కష్టం అని చెప్పానంటే ప్రెసీ రైటింగ్ లెంగ్త్ విషయంలో చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. మీరు ఒక 1000 పదాలు ఉన్నటువంటి ప్యాసేజ్ని రాస్తున్నప్పుడు దాన్ని 1/3 అంటే 330 పదాల్లో మీరు రాయగలిగేటట్లు ఉండాలి ఆ ప్యాసేజ్ని. అంతేగాని వాళ్ళు 1000 పదాలు ఇస్తే మీరు 2000 పదాలు రాశారనుకోండి, అది అసలు ప్రెసీ రైటింగ్ అనిపించుకోదు. ప్రెసీ రైటింగ్ రాయాలంటే ఖచ్చితంగా లెంగ్త్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లెంగ్త్ కొందరు ఏం చేస్తారు, లెంగ్త్ విషయం గుర్తుపెట్టుకొని
ఆ ఇచ్చిన ప్యాసేజ్లో కొన్ని వాక్యాలని లేపేసి తక్కువగా కనిపించేటట్లు రాసినా కూడా అది ప్రెసీ రైటింగ్ అనిపించుకోదు. నెక్స్ట్, ఏ ప్రెసీ షుడ్ బి ఫుల్. మళ్ళీ చెప్తున్నాను, ప్రెసీ షుడ్ బి ఫుల్. తక్కువ మాటల్లో రాయమన్నాం కదా అని సగం సగం రాయకూడదు. ప్రతి వాక్యము ఫుల్గా ఉండాలి, కంప్లీట్గా ఉండాలి. దట్ ఈస్, ఇట్ షుడ్ కంటైన్ ఆల్ ది ఎసెన్షియల్ థాట్స్, ఐడియాస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ ద ఒరిజినల్ ప్యాసేజ్. ఒరిజినల్ ప్యాసేజ్లో ఉన్నటువంటి ప్రతి ఐడియా, ప్రతి థాట్, ప్రతి ఫీలింగ్ మన ప్రెసీలో ఉండాలి. అమ్మ, ఒరిజినల్ ప్యాసేజ్లో ఉన్న ఆల్ ది ఎసెన్షియల్ థాట్స్, ఐడియాస్ ఆర్ ఫ్యాక్ట్స్ మనకు అందులో ఉండాలి. ఇట్ షుడ్ నాట్ కంటైన్ రిపిటీషన్స్. ఇందులో రిపిటీషన్స్ మాత్రం ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి ఒక ఐడియా రాశారనుకోండి, ఒరిజినల్ ప్యాసేజ్లో మరలా రెండోసారి ఉన్నప్పటికీ మీరు ప్రెసీ రైటింగ్లో దాన్ని అవాయిడ్ చేయొచ్చు. రిపిటీషన్స్ ఉండకూడదు. రిపిటీషన్స్ ఆర్ అబ్జర్వేషన్స్ దట్ ఆర్ నాట్ రిలవెంట్ టు ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ఒరిజినల్. ఒరిజినల్కి రిలవెంట్గా లేనటువంటి ఏ అబ్జర్వేషన్స్ కానీ, ఏ ఎగ్జాంపుల్స్ కానీ, ఏ రిపిటీషన్స్ కానీ డోంట్ ఇంక్లూడ్. వాటిని మనము ఇంక్లూడ్ చేయకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు ఇంక్లూడ్ ది అన్నెసెసరీ repetitions or observations that are not relevant to the main theme of the passage. సో ప్రెసీ రైటింగ్లో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకుంటారు. అదేంటి అంటే, ప్రెసీ రైటింగ్ షుడ్ బి ఫుల్. అది ఫుల్గా ఉండాలి. అండ్ ఇట్ షుడ్ కంటైన్ ఆల్ ది ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో ఉండాలి. ఒరిజినల్ ప్యాసేజ్లో ఉన్న ప్రతి పాయింట్. కాకపోతే తక్కువ మాటల్లో మీరు చెప్పగలగాలి. అంటే మీకు మంచి ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండాలి. నెక్స్ట్, ప్రెసీ. ఏ ప్రెసీ ఈజ్ ఆల్వేస్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రెసీ అనేది ఎప్పుడూ కూడా రిపోర్టెడ్ స్పీచ్, పరోక్ష కథనంలో ఉండాలి. ఒరిజినల్ ప్యాసేజ్లో డైరెక్ట్ స్పీచ్ ఉన్నప్పటికీ మీరు డైరెక్ట్ స్పీచ్ని వాడకూడదు. ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. ఇండైరెక్ట్ స్పీచ్ దాన్ని ఎప్పుడు కూడా రిపోర్టెడ్ స్పీచ్లో మనం రాయాలి. ద ప్యాసేజ్ గివెన్ మే బీ అ స్పీచ్ మేడ్ బై ఎ పర్సన్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. ప్యాసేజ్లో, ఒరిజినల్ ప్యాసేజ్లో మీకు డైరెక్ట్ స్పీచ్ ఉండొచ్చు, కాదనరు. కానీ ఆ డైరెక్ట్ స్పీచ్ని మీరు, బట్ ద ప్రెసీ ఈజ్ టు బీ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. ఆ డైరెక్ట్ స్పీచ్ని మీరు కన్వర్ట్ చేయాలి. దేంట్లోకంటే రిపోర్టెడ్ స్పీచ్లోకి. అండ్ ఇన్ ద థర్డ్ పర్సన్ అండ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. వీటిని థర్డ్ పర్సన్లోకి రాయాలి, పాస్ట్ టెన్స్లో రాయాలి. థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్ అనేటువంటి థర్డ్ పర్సన్లో మనము వీటిని రాయాలి. సరే, ఇది ఈ విషయాన్ని మనం గమనించాం. ఈ జనరల్ అబ్జర్వేషన్స్ని మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. డూ యు నో వై ఐ హ్యావ్ ఆల్రెడీ డిక్లేర్డ్ దట్ రైటింగ్ ఎ ప్రెసీ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ రైటింగ్ అన్ ఒరిజినల్ ప్యాసేజ్? మీకు అర్థమై ఉంటుంది. యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్. బికాస్ ఒరిజినల్ ప్యాసేజ్ని రాయడం అంటే రిస్ట్రిక్షన్ లేకుండా రాస్తాము. కానీ ఇక్కడ ప్రెసీ రైటింగ్ రాయాలంటే లెంగ్త్ విషయంలో అతి జాగ్రత్త తీసుకోవాలి. ఆ లెంగ్త్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఏదో లెంగ్త్ని తగ్గించడానికి తీసేసేయకూడదు కొన్ని వాక్యాలు. ఇట్ షుడ్ బి ఫుల్. అండ్ రిమెంబర్, ప్రెసీ రైటింగ్ ఈజ్ ఎ ఫార్మల్ రైటింగ్. ఇది ఇట్స్ నాట్ ఇన్ఫార్మల్ రైటింగ్, ఇట్స్ ఫార్మల్. అంటే మనం వాడే లాంగ్వేజ్ అంతా కూడా ఫార్మల్గా ఉండాలి, వ్యావహారిక భాషలో కాదు. ఫార్మల్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. టెక్నిక్స్ ఆఫ్ ప్రెసీ రైటింగ్. There are 3 kinds of work to be done in producing clear and successful ప్రెసీ. అవేంటంటే, ప్రెసీ రాయడానికి టెక్నిక్స్గా మనం ఈ మూడింటిని చూడొచ్చు. అవేంటో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. రీడింగ్, రైటింగ్ అండ్ రివిజన్. అమ్మా, మీకు ఇచ్చిన ప్యాసేజ్ని జాగ్రత్తగా చదవాలి. ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ ఇట్ వెన్ యూ రీడ్ ఇట్ వన్స్, రీడ్ ఇట్ ట్వైస్, రెండోసారి చదవాలి. రీడ్ ఇట్ థ్రైస్, మూడోసారి చదవాలి. రీడింగ్ షుడ్ బి డన్ పర్ఫెక్ట్లీ, బాగా చదవాలి. ఎందుకంటే రీడింగ్ ఎప్పుడైతే మీరు బాగా చదువుతారో అప్పుడు మాత్రమే మీరు ఆ ప్యాసేజ్ని అండర్స్టాండ్ చేసుకోగలరు. తర్వాత బాగా చదివిన తర్వాత మనము దాన్ని రాయడం మొదలు పెట్టాలి. రైటింగ్ అంటారు దాన్ని. రైటింగ్
లాస్ట్లో మనం చేసిన తప్పులు వాటిని మనము రివైజ్ చేసుకోవాలి. అమ్మా ఎప్పుడు ప్రెసీ రాసేటప్పుడు గుర్తుంచుకోండి, ఫస్ట్ మీరు రఫ్ డ్రాఫ్ట్ రాయాలి. రఫ్ డ్రాఫ్ట్ డైరెక్ట్గా ఎవ్వరూ ప్రెసీ రైటింగ్ని రాయలేరు. ఆ రఫ్ డ్రాఫ్ట్ని కూడా మనం ప్రొడ్యూస్ చేయాలి. మనం చేసిన ప్రెసీకి రఫ్ డ్రాఫ్ట్ని ప్రొడ్యూస్ చేయాలి. ఈ రఫ్ డ్రాఫ్ట్ తర్వాత సెకండ్ డ్రాఫ్ట్, థర్డ్ డ్రాఫ్ట్ రాసిన తర్వాత ఫైనల్గా నీకు ఓకే అనిపించిన తర్వాత ఆ రివిజన్లో ఫైనల్ డ్రాఫ్ట్ని మీరు కంప్లీట్ చేయాలి. సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు రైట్ ప్రెసీ ఇన్ ద వెరీ ఫస్ట్ టైం రాయడం భలే కష్టం, అది కుదరదు. ఖచ్చితంగా ఒక 1000 పదాలు ఉన్నాయి, దాన్ని 300 పదాల్లో కుదించాలంటే కొన్ని లోటుపాట్లు జరుగుతాయి. అవన్నీ మళ్ళీ మనం రివైజ్ చేసుకొని చక్కగా ఆ రఫ్ డ్రాఫ్ట్స్ రాసుకొని ఉంచిపెట్టుకొని వాటిని బేస్ చేసుకొని ఇంకా వాటిని కుదించి మనం అనుకున్నటువంటి లెంగ్త్లోకి దాన్ని తీసుకురావాలి. సరే, ఏ గుడ్ ప్రెసీ, ఒక మంచి ప్రెసీలో ఉండవలసిన అంశాలని మీకు చెప్తున్నాను. ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రెసీ రైటింగ్లో లెంగ్త్ ఎంత ఉండాలి అని మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీరు చెప్తారు 1/3 ఆఫ్ ద ప్యాసేజ్. ప్రెసీ రైటింగ్లో 1/3 ఆఫ్ ద ప్యాసేజ్ ఉండాలి. ప్రెసీ రైటింగ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ లిఫ్టింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఒరిజినల్ ప్యాసేజ్. It's not just lifting of the sentences from the original passage, and it should be written in the pressy writer's own words. It should be written in the words of the pressy writer, and it should be sare ippudu chudandi okasari, it should be marked by clarity, brevity and precision. Clarity, brevity, precision. క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రెవిటీ అంటే కొన్ని పదాలను ఉపయోగించి పెద్ద వాక్యాలను చెప్పడం, దాన్ని బ్రెవిటీ అన్నాం. ఆల్రెడీ మీకు చెప్పాను, బ్రెవిటీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ అన్నాం. బ్రెవిటీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ అని చెప్పాం. ఇట్ షుడ్ బి మార్క్డ్ బై క్లారిటీ, బ్రెవిటీ అండ్ యాక్యురసీ. ప్రెసిషన్ అంటే యాక్యురసీ, ఎగ్జాక్ట్గా ఉండాలి. అంటే మన ఆలోచనలు పెట్టి అట్లా రాయడం కాదు. ఒరిజినల్ ప్యాసేజ్ ఎలా ఉందో అందులో ఉన్న భావాలన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఉండాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఇట్స్ నాట్ జస్ట్ లిఫ్టింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్. కేవలం కొన్ని వాక్యాలని తీసేయడం కాదు ప్రెసీ రైటింగ్ అంటే. ఈ విషయాన్ని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇట్స్ నాట్ జస్ట్ లిఫ్టింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఫ్రమ్ ది ఒరిజినల్. ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ ద ప్రెసీ రైటర్స్ ఓన్ వర్డ్స్. ఒరిజినల్ ప్యాసేజ్లో ఉన్న వర్డ్స్ కాకుండా ప్రెసీ రైటర్ యొక్క ఓన్ వర్డ్స్లో వీటిని చెప్పగలగాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అండ్ ఇట్ ఈస్ అ మినియేచర్ వర్షన్. మినియేచర్ అంటే వెరీ స్మాల్ వర్షన్ ఆఫ్ ది ఒరిజినల్ ప్యాసేజ్. ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ వర్షన్ ఆఫ్ ది ఒరిజినల్ ప్యాసేజ్. అసలైన ప్యాసేజ్కి మీరు ఒక చిన్న రూపాన్ని ఇవ్వబోతున్నారు, మినియేచర్ వర్షన్. అండ్ ఏ గుడ్ ప్రెసీ మస్ట్ హ్యావ్ ఎ లాజికల్ ఆర్డర్. ప్రెసీకి ఖచ్చితంగా ఆర్డర్ ఉండాలి, లాజికల్ ఆర్డర్. అండ్ బి వెల్ నిట్ అండ్ వెల్ కనెక్టెడ్. ఒరిజినల్ ప్యాసేజ్కి యాక్యురేట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆర్డర్, లాజికల్ ఆర్డర్లో ఉండాలి, వెల్ కనెక్టెడ్ అయి ఉండాలి, చక్కగా అమర్చబడి ఉండాలి. వెల్ నిట్ అండ్ వెల్ కనెక్టెడ్. మస్ట్ హ్యావ్ కొహరెన్స్. కొహరెన్స్ అంటే లింక్, అంటే సంబంధాన్ని కలగజేసేటువంటి వాక్యాలు ఉండాలి. ఈ లింకింగ్ డివైజెస్ ఉన్నాయి కొన్ని ఇంగ్లీష్లో. యూస్ లింకింగ్ డివైజెస్ సచ్ as సో, therefore, అండ్, బికాస్, ఇలాంటి కనెక్టర్స్ని వాడుతూ ఉండాలి కొహరెన్స్ కోసం, కనెక్షన్ కోసం. ఫర్దర్ ఎట్సెట్రా. అండ్ మస్ట్ ఫాలో ద ఆర్డర్ ఆఫ్ ఐడియాస్ ఆఫ్ ద ఒరిజినల్ ప్యాసేజ్లో ఏ క్రమములో అయితే ఐడియాస్ ఉన్నాయో అదే క్రమంలో మీరు రాసేటువంటి ఐడియాస్ ఉండాలి. ఒకటి ముందుకి ఒకటి పైకి అటు చెప్పేటువంటిది ఉండకూడదు, కరెక్ట్ ఆర్డర్లో ఉండాలి, లాజికల్ ఆర్డర్. నెక్స్ట్, మస్ట్ హ్యావ్ ఏ టైటిల్. ప్రెసీ రైటింగ్కి ఖచ్చితంగా
టైటిల్ ఉండడం వెరీ ఇంపార్టెంట్. మస్ట్ హ్యావ్ ఏ టైటిల్. అండ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. ఇది రిపోర్టెడ్ స్పీచ్లో రాయబడాలి. మస్ట్ నాట్ కంటైన్ ఎనీ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఒరిజినల్. ఒరిజినల్లో లేని ఏ డీటెయిల్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయకూడదు. ఒరిజినల్లో లేని ఏ డీటెయిల్ని కూడా నువ్వు ఇంక్లూడ్ చేయకూడదు. సో ఫ్రెండ్స్, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. ద థింగ్స్ దట్ ఎ గుడ్ ప్రెసీ షుడ్ హ్యావ్. ఒక మంచి ప్రెసీకి ఉండాల్సినటువంటివి, ప్రెసీ రైటింగ్కి ఉండవలసినవి ఏంటి అంటే క్లారిటీ, బ్రెవిటీ అండ్ ప్రెసిషన్. గుడ్ ప్రెసీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ లిఫ్టింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఫ్రమ్ ద ప్యాసేజ్. గుడ్ ప్రెసీ అంటే ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ ప్రెసీ రైటర్స్ ఓన్ వర్డ్స్. ఒరిజినల్ ప్యాసేజ్లో ఏ పదాలు అయితే ఉన్నాయో అదే పదాలు వాడితే అది అసలు ప్రెసీ అనిపించుకోదు. అండ్ ఇట్ ఈస్ ఎ మినియేచర్ వర్షన్ ఆఫ్ ది ఒరిజినల్ ప్యాసేజ్. అండ్ ఎ గుడ్ ప్రెసీ మస్ట్ హ్యావ్ అ లాజికల్ ఆర్డర్. అండ్ ఇట్ ఈస్ వెల్ నిట్. బాగా కనెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ వెల్ కనెక్టెడ్. మస్ట్ హ్యావ్ కోహరెన్స్. must use linking devices such as so, therefore, and, because, further, etc. And must follow the order of ideas, original ideas. And ingodi kuda manam chusamu, a good pressy must have a title. Manchi pressy ki title untundi. And it is written in the reported speech. Must not contain any details not found in the original. ఒరిజినల్లో లేని ఒక్క డీటెయిల్ కూడా, ఒక్క అభిప్రాయాన్ని కూడా నువ్వు రాయకూడదు. అది మనం గుర్తుంచుకోవాలి. డోంట్స్ ఇన్ ఏ ప్రెసీ. ప్రెసీ రైటింగ్లో మనము చెయ్యకూడని అంశాలు. ప్రెసీ రైటింగ్ అనేది మనం ఏం చేయకూడదు. ఒక్కసారి జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ప్రెసీ రైటింగ్లో మనం చెయ్యకూడనివి: డు నాట్ ఎక్స్ప్రెస్ యువర్ ఓన్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాల్ని ఎట్టి పరిస్థితుల్లో, మీ సొంత అభిప్రాయాల్ని అస్సలు వ్యక్తపరచవచ్చు. డు నాట్ ఎక్స్ప్రెస్ యువర్ విష్. నీ కోరికను అసలు నువ్వు ఎక్స్ప్రెస్ చేయొద్దు. రిమార్క్. ఏ రిమార్క్ని మీరు చెప్పొద్దు. ఆర్ క్రిటిసిజం. దేన్ని విమర్శించొద్దు. అంటే మీ అభిప్రాయాలు చెప్పడం కానీ, మీ కోరికని తెలియజేయడం కానీ, మీ యొక్క విమర్శని యాడ్ చేయడం కానీ ఇవి జరగకూడదు. ఎందుకంటే యు ఆర్ నాట్ రైటింగ్ ఏ రివ్యూ. ఇక్కడ నువ్వు రివ్యూ రాయట్లేదు. ఒరిజినల్ ప్యాసేజ్ని ఉన్నది ఉన్నట్లుగా అదే భావాలను తక్కువ పదాలు చేసి రాస్తున్నారు అంతే. అందుకే ఇది చాలా కష్టం అని మనం చెప్పుకున్నాం. డు నాట్ ఇన్సర్ట్ ఎనీ క్వశ్చన్ ఇన్ యువర్ ప్రెసీ రైటింగ్. మీ ప్రెసీ రైటింగ్లో ఎటువంటి ప్రశ్నను మీరు అడగకూడదు. ఒకవేళ ఒరిజినల్ ప్యాసేజ్లో రైటర్ క్వశ్చన్స్ అడిగినా సరే మీరు ప్రెసీ రైటింగ్లో క్వశ్చన్స్ అడగకూడదు. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ నెససరీ ఆస్క్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. అప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకొని వాటిని చెప్పాలి కానీ డైరెక్ట్గా నువ్వు రీడర్స్ని క్వశ్చన్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఎందుకంటే నువ్వు కాదు కదా ఒరిజినల్ రైటర్. ఒరిజినల్ రైటర్ కదా రీడర్స్ని అడిగాడు, ప్రెసీ రైటర్ కాదు కదా. అందుకని రైటర్ అడిగినట్లుగానే మీరు దాన్ని చెప్పాలి. ఇఫ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, ఇఫ్ ఎసెన్షియల్, మే బీ ఎక్స్ప్రెస్డ్ బై ఏ స్టేట్మెంట్. ఒకవేళ ఆ క్వశ్చన్కి ఇంపార్టెన్స్, ప్రాధాన్యత ఉంటే దాన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకొని చెప్పాలి. డు నాట్ యూస్ అబ్రివేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చెప్పుకున్నాము ప్రెసీ రైటింగ్ ఈజ్ ఎ ఫార్మల్ రైటింగ్, ఇది ఇన్ఫార్మల్ కాదు. అందుకని మీరు అబ్రివేషన్స్ రాయకూడదు. అబ్రివేషన్స్ ఇలా రాయకూడదు, ఇది ఇన్ఫార్మల్ అవుతుంది.
అబ్రివేషన్స్ రాయకూడదు. నెక్స్ట్ కాంట్రాక్షన్స్ పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ అని ఇచ్చారు అనుకోండి, ఇది కాంట్రాక్షన్ అంటాం. కాంట్రాక్షన్స్ ఎక్కడ చేస్తాము? ఇన్ఫార్మల్ రైటింగ్లో. కానీ ఇది ఫార్మల్ రైటింగ్ కాబట్టి మీరు కాంట్రాక్షన్స్ అస్సలు చేయకూడదు. డు నాట్ బీ జర్కీ, తొందరపాటు అస్సలు ఉండకూడదు. కొంతమందికి పారాగ్రాఫ్ అర్థం కాకపోయినా ఏదో అర్థమైపోయినట్టు వెంటనే రాసేస్తారు. అప్పుడు ఆ పారాగ్రాఫ్ మొత్తం భావం పోతుంది. అందుకే ప్రెసీ విషయంలో అస్సలు జర్కీగా అసలు ఉండకూడదు. దిస్ సజెస్ట్ దట్ మోస్ట్ ప్రాబబ్లీ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద ప్యాసేజ్ ప్రాపర్లీ, ద సెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ప్రాపర్లీ. ఎప్పుడైతే నువ్వు జర్కీగా ఉండి నీ ఆలోచనలు నువ్వు రాసేస్తావో అది చదివినప్పుడు ఒక భావం ఏర్పడుతుంది. నీకు ఆ ప్యాసేజ్ సరిగ్గా అర్థం కాలేదని, నువ్వు ప్రెసీ సరిగ్గా రాయలేకపోతే ఈజీగా ఆ సబ్మిట్ చేయంగానే, ప్రెసీ సబ్మిట్ చేయంగానే వాళ్ళకి అర్థమైపోతుంది నీకు సరిగ్గా ఈ పారాగ్రాఫ్ అర్థం కాలేదు అని. సో ఫ్రెండ్స్, ప్రెసీ అనే పదము ఫ్రెంచ్ వర్డ్ నుంచి తీసుకోబడింది. యాక్యురేట్, ఎగ్జాక్ట్, క్లియర్ అనే అర్థాలని కలిగి ఉంది. ఈ ప్రెసీ రైటింగ్ రాయడం అంటే ఒక పెద్ద ప్యాసేజ్ని క్లుప్తంగా రాయడం, క్లుప్తంగా ప్రొవైడ్ చేయడం. కానీ ఈ క్లుప్తంగా రాసే విధానంలో ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ సమ్మరీ అన్నాం. ఇట్స్ నాట్ ఏదో మామూలుగా రాసే సారాంశము కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎందుకు అని అంటే ఇట్ ఇన్వాల్వ్స్ సో మెనీ కాంప్లెక్స్ ఇష్యూస్. ఇందులో చాలా విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంగ్త్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1/3 ఆఫ్ ద ప్యాసేజ్ రాయాలి. సో ఇచ్చిన ప్యాసేజ్ లాస్ట్ టైం డిఎస్సీలు అడిగారు, మీ ప్రెసీ మీకు ఇచ్చినటువంటి ఒరిజినల్ ప్యాసేజ్ 500 పదాలు అయితే మీ ప్రెసీ ఎంతట్లో ఉండాలి అంటే మీరు 1/3ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆన్సర్ని పెట్టాల్సి వస్తుంది. 1/3, 3వ వంతు రాయాలి. 1/3 ఆఫ్ ద ప్యాసేజ్, 3rd ఆఫ్ ద ప్యాసేజ్. తర్వాత 3rd ఆఫ్ ద ప్యాసేజ్ రాయడం అంటే ఇట్స్ నాట్ జస్ట్ లిఫ్టింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఫ్రమ్ ద ప్యాసేజ్ అండ్ ప్రెజెంట్ ఇట్, రిప్రొడ్యూస్డ్ ఇట్ యాజ్ ద ప్రెసీ. ఇది ఇంపార్టెంట్. కొన్ని వాటిని తీసేసి మిగతాది ప్రెసీగా పెట్టకూడదు. ఇట్ షుడ్ బి ఫుల్. ఇట్ షుడ్ కంటైన్ ఆల్ ది ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది ఒరిజినల్ ప్యాసేజ్. ఎవ్రీ ఐడియా ఉండాలి, కానీ తక్కువ మాటల్లో ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్లో రాయాలి. చాలా జాగ్రత్తగా రిపోర్టెడ్ స్పీచ్లో రాయాలి. తర్వాత మనం చూసాము ఇందులో ఒక గుడ్ ప్రెసీకి ఏమేమి ఉంటాయి అని అంటే, ఒక మంచి ప్రెసీ రైటింగ్కి ఉండవలసిన విషయాలు చాలా ఉన్నాయి. బ్రెవిటీ, క్లారిటీ, ప్రెసిషన్. ఇట్ మస్ట్ హ్యావ్ ఏ టైటిల్ ఉన్న. ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. యూ షుడ్ నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ అడగకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ ఆస్క్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. అండ్ చెయ్యకూడని అంశాలు కూడా మనం చాలా చూసాం. ప్రెసీ రైటింగ్లో మనం చెయ్యకూడనివి వాక్యాలను తీసేసి రాయడము, అబ్రివేషన్స్ రాయడము, కాంట్రాక్షన్స్ రాయడము. నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ ఉంటే, కాంప్లెక్స్ కానీ కాంపౌండ్ సెంటెన్సెస్ ఆ ఒరిజినల్ ప్యాసేజ్లో ఉంటే వాటిని మీరు సింపుల్ సెంటెన్సెస్లోకి మార్చాలి. ఎందుకు మనం వాటిని సింపుల్ సెంటెన్సెస్లోకి మారుస్తామని అడిగితే, వాటిని సింపుల్ సెంటెన్సెస్లోకి ఎందుకు మార్చాలంటే అవి లెంగ్త్ని తగ్గించడానికి. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, పెద్ద వాక్యాలని వాటిని కుదించి సింపుల్ సెంటెన్స్గా మారిస్తే పదాలు తగ్గిపోతాయి. తర్వాత ఇజ్ ఇట్ ఏ ఫార్మల్ రైటింగ్ ఆర్ ఇన్ఫార్మల్ రైటింగ్ అని మిమ్మల్ని అడగచ్చు. ప్రెసీ రైటింగ్ ఎప్పుడు ఫార్మల్ రైటింగ్. ప్రెసీ రైటింగ్ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఎ ఫార్మల్ రైటింగ్. సో ఫ్రెండ్స్, ప్రెసీ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ డిఎస్సి ఎగ్జామినేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన ఈ అంశాలని మీరు గుర్తుపెట్టుకొని పరీక్షకి వెళ్ళిపోతే చక్కగా మీరు అసలు ప్రెసీ అంటే ఏంటి అని అడిగితే రాసేస్తారు. ప్రెసీలో ఒక ఇన్ని పదాలు ఇచ్చి దాన్ని
ఆ ప్రెసీ రాయాలంటే ఎన్ని పదాలు ఉండాలి అంటే 1/3 క్యాలిక్యులేట్ చేసుకొని రాసేస్తారు. ప్రెసీకి ఖచ్చితంగా మంచి ప్రెసీకి ఉండాల్సినవి ఏంటి అని అంటే మీరు రాస్తారు. తర్వాత కొహరెన్స్ ఉండాలి, లింకింగ్ డివైజెస్ వాడాలి అని చక్కగా మీరు చెప్పేయడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెసీ రైటింగ్ ఫ్రెండ్స్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ లెసన్.